తగ్గనే తగ్గదు చూడు. ఇసుకే రాదులే, లైట్గా ఊరికే సుద్దమాదిరి వస్తుంది. హాయ్ అన్న, ఈ పెద్ద ఆయన పేరు వచ్చేసి తుమ్మల నారాయణ రెడ్డి, కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం. ఈయన దగ్గర మోటార్లు ఉంటాయబ్బా, బాడెక్కి ఇచ్చేదానికి, ఏదైనా చెకింగ్లకి ఇచ్చేదానికి. ఏమైనా బోర్లు వేసి ఉంటారు కదా, ఆ బోర్లో నీళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మళ్ళీ కొత్త మోటార్ తెచ్చుకుంటే బాగుంటుంది అనే వాళ్ళకు ఈయన దగ్గర మోటార్లు దొరుకుతాయి. చుట్టుపక్కల ఎవరైనా బోర్లు వేసినట్టు పోయి మోటార్లు తెచ్చుకుంటూ ఉంటారు. మా ఊరిలో కూడా పోయి మోటార్ తెచ్చుకున్నారు ఈ పెద్ద ఆయన దగ్గర. పెద్ద ఆయనకి వీలుంటే ఆ మోటార్ చెక్ చేసేదానికి కూడా వచ్చాడు. ఎవరైనా మోటార్ దించితే కనుక నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఏ మోటార్ వేసుకోవాలని చెప్పేదానికి కూడా వచ్చాడు. ఒకవేళ మనకు సెట్ అయితే అదే మోటార్ కొంటామని కూడా ఆయన బిల్ వేసి చెప్తాడు, మోటార్ అమ్ముతాడు. ఇంకా అట్లనే మా ఊరికి కూడా ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన మోటరే కాబట్టి చెక్ చేసేదానికి వచ్చి మామూలు రచ్చ చేయలేదబ్బా. చూడండి ఏం మాట్లాడతాడో అబ్బబ్బబ్బా. ఆయన వయసుకు ఆయన మాట్లాడే మాటలకు ఎటువంటి సంబంధం అస్సలు ఉండదు. మన యంగర్స్ కూడా అంత హుషారుగా ఉండరు. ఏం మాట్లాడతాడు అనుకున్నారబ్బబ్బబ్బా. చూడండి ఒకసారి ఈ వీడియో చూసి ఆయన దగ్గరికి మోటార్లకు పోయే వాళ్ళు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్. ఆయన వస్తువులు అట్నే ఉంటాయి, ఆయన తీసుకునే డబ్బులు అట్నే ఉంటుంది. ఆ మనిషి కాడ మోటార్ తెచ్చుకునేటప్పుడు హవాలా పడాల్సి వస్తుంది. హవాలా అంటే పూచి. ఎవరో ఒకరు మీ ఊర్లలో ఆయనకు తెలిసిన వాళ్ళు ఉండి పూచి చెప్తే కానీ మీకు మోటార్ ఇయ్యడు. మీరు ఎంత పెద్ద తోపులైనా సరే, ఎంత పెద్ద రైతు అయినా సరే, ఎంత పెద్ద మెకానిక్ అయినా సరే, ఎవరికి ఒక వస్తువు, ఒక పైపు కూడా ఎత్తియడు ఆ మనిషి. ఇంకా మా ఊరు నుంచి, మా ఊరు చుట్టుపక్కల నుంచి ఆడికి పోతూ ఉంటారు. ఎప్పుడన్నా ఆడికి పోయినాక నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడించి నాకు పూచి పెట్టి తెచ్చుకుంటూ ఉంటారు. నేను కూడా పర్వాలేదులే వీళ్ళు కడతారులే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పూచిపడి ఇప్పిస్తూ ఉంటా. ఇంకొక మాటన్నా, వీడియో చూసేటప్పుడు కింద లెఫ్ట్ సైడ్ లైక్ బటన్ ఉంటుందన్న, లైక్ చేయండి అన్న. అట్లనే ఈ పెద్ద ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయో కింద కామెంట్ చేయండి. ఏంది కొట్టేది వీడియో? ఇది మోటార్ ఏ మోటార్ ఇచ్చా వీళ్ళకు? ఉన్నతి ఎనాస్పరు అది ఎన్ని స్టెప్పులు పంపు? 5 కేజీలు. ఎన్ని పైపులు ఇచ్చినావు? 14. నీళ్ళు అన్నేనా పోసేది? చూడు బానే వచ్చింది. పుట్టిపేండు అంతేనా? మాటలు ఎత్తుకున్నావా? ఇంకేమి ఇచ్చినావు? వాళ్ళు టిఫిన్ పెట్టుకుంటే తింటావునా? దోశలా? దోశలు చాలా? ఇంకేమన్నా కావాలా? కక్క ముక్క వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పడతాను కానీ ఏదైనా ఎర్ర చేసుకోవాలి. మరి మీరు చేత నమ్మలేవులే. నమ్మలేడం కాదు, ఏదైనా కానీ చేసుకోవాలంట. పువ్వు పడకుండా 20 వేలు పువ్వు పడకుంటే హీట్ అవుతుంది. అప్పుడు మీకు ఏరా ఏం తెచ్చుకున్నారా మీరు? నీళ్ళు బట్టలు తెచ్చినారు. నీళ్ళు తెచ్చినాలే, సగమేనా వేయాల్సింది ఆయిల్? ఏముండి ఇచ్చావు నువ్వు? ఉండింది అడిగి పెట్టినావు. మరి ఇంకంతా పోయకుంటేట 3 వేయన్నా? నువ్వు ఇచ్చింది అడిగి ఏంటి సత్య మోషన్ అంతా తెచ్చుకున్నావు? ఏమున్నాయి? కుందేళ్ళు ఉన్నాయా? కోడి పిల్లను లెక్క అయిపోయిందట్లే బోర్కే. కోడి పిల్లలు లేవు, కుక్క పిల్లలు లేవు. కానీ టిఫిన్ తిను. ఏం తీసుకున్నావు టిఫిన్? దోశనా? బాగానే ఉండవు పుస్తకాలనే ఆపే చేసేది కానీ ఒకసారి రే పక్క శుద్ధి ఎక్కుతాడు, ఏం శుద్ధి ఇచ్చాడు.
వానికేటికి నీకు చెప్తే సరిపోతుంది. చాలా పడుకుంటాం. చల్లగా పడుకుంటాం. అంతేది కాదు ఇది. హుషారు వచ్చేదే ఆ? హుషారు వచ్చేదే హుషారు వచ్చేది కాదు. ఇది షుగర్ ఉంటే తగ్గిపోయేది అంతా ఏం చెరిపోయాం కాదు. నాకు ఒకటి చెక్కు రేటాకు బెటర్ షుగర్ ఉందా నీకు? నాకు లేదుపా షుగర్ లేకపోతే నీకు పందాకనా? హుషారు రానికి హుషారు రావడానికి అది వాహిని వారింది. ఆ వర్ష గంట చెక్కు ఒకటి షుగర్ సూదిలే నేను కాదు డాక్టర్ వస్తాడు. అదేం లావు సూది కాదులే బరగల సూది ఏదో సన్నది కాండాలే ఊరు కాండాలే కాండాలే కానీ ఎత్తగా చించు అలా నా కొడుక్కి పొరచాడు కదా నా కొడుకు ఇచ్చి ఏనికి ఇది మక్కి చెక్కుతాడు వేసి యాడా అరే వీడియో తీస్తాడు తోటలకి అన్ని చూపిస్తాను యాడ వేసుకుంటారు నువ్వు ఎత్తాలకనే అయిపోయింటాను. పీకు భద్రం మా ఊరికి వచ్చాను నానాకు తీసుకొని పనుకుండేవు మంచంలో. ఇది పనుకునేది కాదు. అదే మాదే బాధ్యత మా బోర్గాడికి వచ్చినా కాబట్టి పగవరారా నీ చెక్కుతాడు చెక్కినా కానీ ఇది చదువుకోదులేరా చెక్కుతాడు నీకు కానీ ఇంకా టిఫిన్ తిను తాత నీళ్ళు తెచ్చిన చూడు ఫిల్టర్ నీళ్ళు అయ్యా ఫిల్టర్ నీళ్ళు కూల్ వాటర్ అనేది బాగా సరే నీళ్ళు తెచ్చిన చూడు అన్నా కానీ ఎరుపు పోతుంది అదో అప్పుడే మారింది గంట కల్లా మారిపోతుంది కలర్ తగ్గితే ఫోర్స్ కూడా పెరుగుతాయిలే లేద్దాంలే వచ్చా బాని క్లియర్ కానీ క్లియర్ కానీ ఒక 10 నిమిషాలు అన్ని లేస్తాము చేసేదానికి లేదు లాస్ట్ అయినా దించిపోతాలే ఒకటి పైపు దించుతలే రోజా బాడితే దించుతలే కానీ టిఫిన్ చెయ్యి అది ఆక్సా బ్లేడ్ తెచ్చిన ఉండాయిలే అది కేసింగ్ కోసి తగ్గులో పెట్టాల్సి పెట్టినాం పైపు తగ్గులో పెట్టినాం వైరు గాలోనే ఎందులేదు అది ప్లాస్టిక్దా కేసింగ్ అది ఆమర్చి ఏం కాదు నన్ను కూడా ఒక ఆమర్చి విరుగుతా మళ్ళీ పని అయిందే లేదు అంతే మగోడేలే పనిలో మగోడా ఇంకేనున్నాయి మోటార్లు ఇచ్చేటి వాళ్ళు ఎవరు అడుగుతుండే నెంబర్ ఇవ్వకూడదు హోటల్లో అదేంది మళ్ళీ మాత్రా దీని జీర్ణం చేస్తాడు దోశలుగా జీర్ణం చేయాలన్నా మాత్రం వేయాలన్నా ముక్కలు తింటే ఎంత లాభం మాత్రం వేయాలన్నా నీకు ముక్కలు అయితే పైసలు అయిపోతుంది ఆ మాత్రకా నాకు రండి పోయేటప్పుడు బిర్యానీ తిని నేను వేసుకుంటా